అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా. రాత్రి ప్రశాంతంగా ఉంది. కిటికీ బయట నక్షత్రాలు వెలుగులు వెదజల్లుతున్నాయి. మంటల దగ్గర మృదువైన కుర్చీలో అమ్మమ్మ ఆశ కూర్చుంది. పిల్లలు దుప్పట్లు కప్పుకొని ఆమె చుట్టూ చేరారు. అమ్మమ్మ నిద్రకు ముందు ఒక కథ చెప్పండి అని వారు కోరుకున్నారు. అమ్మమ్మ ఆశ చిరునవ్వు చిందించింది. ఆమె కళ్ళలో వెలుగు మెరిసింది. బాగుంది నా బుజ్జిలారా, ఈ రాత్రి నేను మీకు ధైర్యం అర్థం కథ చెబుతాను. పిల్లలు ఉత్సాహంగా ముందుకు వంగారు. ఎన్నో ఏళ్ల క్రితం అని అమ్మమ్మ ప్రారంభించింది. కియాన్ అనే ఒక గ్రామ బాలుడు ఉండేవాడు. అతడు చాలా భయపడేవాడు. చీకటి, వర్షాలు, తుఫాన్లు, ఇంతే కాదు జనాల ముందు మాట్లాడటానికి కూడా భయపడేవాడు. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక పాత ఓక్ చెట్టు వేర్ల మధ్య చిన్న అద్దం కనిపించింది. ఆ అద్దం సాధారణ అద్దం కాదు. అది ముఖం చూపించదు. అది మనలోని ధైర్యవంతమైన స్వరూపాన్ని చూపిస్తుంది. బలంతో, ఆత్మవిశ్వాసంతో, దయతో నిండిన రూపాన్ని. కియాన్ ఆ అద్దంలో చూసినప్పుడు భయపడిన బాలుడు కనబడలేదు. బదులు నిటారుగా నిలబడి ధైర్యంగా చిరునవ్వుతో చీకట్లో కూడా వెలుగు చూపే దీపాన్ని పట్టుకున్న తన స్వరూపం కనిపించింది. అమ్మమ్మ స్వరం మృదువుగా వినిపించింది. అద్దం బుసగుసలాడింది. ధైర్యం అంటే భయం లేనట్టు కాదు, నీడల మధ్యలోనూ వెలుగు ప్రసరించాలని ఎంచుకోవడం ధైర్యం. ఆ రోజు నుండి కియాన్ ఎప్పుడైనా భయపడ్డప్పుడు కళ్ళను మూసుకొని తనలో చూసిన ఆ ధైర్యవంతమైన స్వరూపాన్ని గుర్తు చేసుకునేవాడు. కొద్ది కొద్దిగా అతను మరింత ఆత్మవిశ్వాసంతో నడవడం మొదలుపెట్టాడు. నిజాయితీగా మాట్లాడటం మొదలుపెట్టాడు. భయపడే ఇతరులకు సాయం చేయడం కూడా ప్రారంభించాడు. అమ్మమ్మ ఆశ తన మనవళ్ళను చూసి మృదువుగా అంది, నా పిల్లలారా, ఆ అద్దం మనందరి హృదయంలో ఉంది. ఎప్పుడైనా మీరు భయపడ్డప్పుడు మీలోని ధైర్యవంతమైన స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. అదే మీరు నిజంగా. పిల్లలు చిరునవ్వుతో అమ్మమ్మను చూశారు. వారి భయాలు కరుగుతూ పోయాయి. ఒక్కొక్కరుగా వారు నిద్రలోకి జారుకుని తమ హృదయంలో ధైర్యం అద్దంను తీసుకెళ్లారు. బయట నక్షత్రాల కాంతి కింద మొత్తం ప్రపంచం గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. ధైర్యంగా ఉండు చిన్నారులారా, ధైర్యంగా ఉండు.